నమస్కారం కృష్ణారావు గారు. ఐఆర్ టాక్స్కి పునఃస్వాగతం. గత 5 ఏళ్ల పాలనలో అందరూ ముఖ్యంగా హిందువుల మనోభావాలు బాగా దెబ్బతిన్నది ఏంటంటే, ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి పరిసరాల్లో ఒక టీటీడీ యొక్క హ్యాండ్లింగ్ ఆఫ్ థింగ్స్ సరిగ్గా లేవనేటువంటి ఒక విమర్శ బాగా వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారు కూడాను ఆయన పదవి ఆఫీసు చేసిన తర్వాత ఇమీడియట్గా వెళ్ళి వెంకటేశ్వర స్వామికి మొక్కులు చేసుకుంటామని చెప్పి ఇమీడియట్గా ఇక్కడి నుంచే నేను నా ప్రక్షాళన స్టార్ట్ చేస్తాను తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి అని చెప్పారు. వచ్చి రాగానే ఆయన కొత్తగా టీటీడీఓ కింద కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ని ఆయన అపాయింట్ చేయడం జరిగింది. మీరు టీటీడీలో కరెక్ట్గా నేను అనుకోవడం 15 ఏళ్ళు అయింది. 15 years exactly. To date, I think. 18th ఇవాళ ఎంత? ఇవాళ 17th. I think 18th నాడు మీరు ప్రమాణ స్వీకారం చేశారు. సో కానీ చాలా పెనుమార్పులు తీసుకొచ్చారు మీ టైంలో. ఆ తర్వాత మిగిలిన ఈ ఊరు కూడా కొంత చేశారు. ముఖ్యంగా చెప్పుకోదగలిగింది నాదిని రాజనము. అన్నిటికన్నా చాలా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మాకందరికీ బాగా తెలిసింది ఏంటంటే, ఈ ఇంపార్టెంట్ అభిషేకము, అర్చన, తోమాల సేవ ఇటువంటివన్నీ కొన్ని సంవత్సరాల వరకు అందరూ బుక్ చేసుకునేవన్నీ కూడాను ఒక ఆప్షన్ ఇచ్చి మీకు 4 సార్లు సంవత్సరానికి వీటిల్లో మేము ఇస్తామని చెప్పి సుబ్బరామరెడ్డి గారు లాంటి వాళ్ళందరినీ కూడాను మీరు వాళ్ళందరినీ మామూలు దీనిలో తీసుకొచ్చి భగవంతుడికి సామాన్య ప్రజలకి దర్శన భాగ్యం అవకాశం కల్పించారు. అది అట్లాగే 300 రూపాయల ప్రత్యేక దర్శనం ద్వారా కూడాను ఒక విధంగా అంత ముందు ఉండే పరిస్థితిని స్ట్రీమ్లైన్ చేయడానికి అది టీటీడీలో. కానీ ఇప్పుడు ఇన్ని మార్పులు తీసుకొచ్చినా ఇంకా టీటీడీలో ప్రజలకు ఒక అసంతృప్తి ఉంది. ఏమిటి దర్శనానికి 24 గంటలు 48 గంటలు ఉండాలా? ఎందుకంటే ఈరోజు కూడా చూసినా ఆ శిలాతోరణం వరకు క్యూ ఉందని ఈవో గారు వెళ్ళి వాళ్ళకి సరైన వసతులు రాలేదని అని చెప్పారు. అప్పట్లో నాకు మీరు ఈ క్యూ లైన్ సిస్టమ్ మీద మీరు చాలా డీప్ స్టడీ చేసి బెంగళూరులో ఐఐఎం నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చే కానీ దాని తర్వాత తీసుకుని వెళ్ళలేదు. అట్లాగే మరి ఇంతమంది ప్రజలు వచ్చి దేవుడి దర్శనం లేకుండా వెళ్ళిపోతున్నారని చెప్పి నాకు బాగా గుర్తుంది. ఒకటి మీరు అంటే పూర్వకాలంలో కూడా అది ఆనతి ఉంది. ఎవరైతే మెయిన్ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోలేకపోతున్నారో బయట నుంచి విమాన వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని వెళ్ళిపోతే ఎక్కడ ఏం ప్రార్థిస్తే స్వామికి తెలుస్తుందని చెప్పే ఉద్దేశంతో మీరు ఒక చిన్న ప్రాజెక్ట్ చేస్తే దాని మీద కొంత విమర్శ వచ్చింది, దాన్ని ఇది చేశారు. మనం సమూలమైన మార్పులు తిరుమల తిరుపతి దేవస్థానంలో తీసుకురావాలంటే కొత్త ఈవో గారికి ముందున్న ఛాలెంజెస్ ఏమిటి, ఏ విధంగా చేయొచ్చు? ఒకటి, ధర్మారెడ్డి గారు చాలా ఎక్స్పీరియన్స్డ్. చాలా రోజులు నేను అక్కడ ఉన్నప్పుడు నా కింద కూడా జేబుగా పనిచేశాడు. 5 ఏళ్ళు ఉన్నాడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడిని. మరి ఎక్కడ లోపం వచ్చిందో కానీ బాగా అసంతృప్తి అయితే వచ్చేసింది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. జనరల్ పబ్లిక్లో విపరీతమైన అసంతృప్తి. ఈ టీటీడీ క్యూ లైన్ సిస్టము, దర్శనాల మీద విధానం సరిగ్గా లేదు, సరైన పర్యవేక్షణ లేదు అనేటటువంటి చాలా బాగా పోయింది. అది యాక్చువల్లీ ఆ ప్రభుత్వానికి బాగా నెగిటివ్ కూడా అయింది, పొలిటికల్గా కూడా నెగిటివ్ అయింది. సో దట్స్ వన్ ఆస్పెక్ట్. మరి అది ఏది అనేది చూసుకొని ఈయన చేయాల్సి ఉంటుంది. శ్యామలరావు గారు తెలుసు, నాకు బాగానే తెలుసు. ఇట్స్ వెరీ గుడ్ ఆఫీసర్, ఎక్సలెంట్ ఆఫీసర్. తప్పకుండా స్టడీ చేసి బాగు చేస్తాడని అనుకుందాం, దానికి ఏం ప్రాబ్లం లేదు, ముందుకు తీసుకుపోతాడని. చాలా ఇంపార్టెంట్, టీటీడీలో నువ్వు సక్సెస్ఫుల్ కావాలి అంటే ఒక సీఎం కాన్ఫిడెన్స్ ఎంత ఉందనే దాని మీద ఆధారపడి ఉంటుంది. బికాస్ నథింగ్ ఎల్స్ మ్యాటర్స్. బికాస్ ఇప్పుడు మళ్ళా చైర్మన్ ఒకడు వస్తాడు, మెంబర్స్ కొంతమంది వస్తారు. ఒకవేళ చైర్మన్కే కనుక సీఎం దగ్గర బాగా యాక్సెస్ ఉందనుకో, ఈవో అంతవరకు ఫంక్షనింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. అప్పుడు ఈ చైర్మన్ డామినేట్ చేయడం మొదలెడతాడు. సో ఈయన ఎటువంటి రిలేషన్షిప్
సీఎం గారితో బిల్డప్ చేసుకొని ముందుకు తీసుకుపోతారనే దాని మీద ఆయన ఐడియాస్ ఏమున్నా వాటిని ఇంప్లిమెంట్ చేయడంలో ఆధారపడి ఉంటుంది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఏరియా ఈ 5 ఏండ్లలో చాలా డెలిబరేట్గానా అదర్వైజా తెలియదు, వీళ్ళ మంగళం వాడింది ధర్మ ప్రచారం. టీటీడీలో ఉన్న ఫండ్స్తో హిందూ ధర్మ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేయొచ్చు. కొంతవరకు సమరసత ఫౌండేషన్ సహాయంతో గుళ్ళు కట్టడం చేశారు, బట్ వాటి మేనేజ్మెంటు ఆర్గానిక్గా డెవలప్ చేయటం దీని మీద ఫోకస్ సరిగ్గా రాలేదు. అదొక ఇది కాదు, 1000 and different ways. అక్కడ ధర్మ ప్రచార వింగ్కు ఒక మంచి స్పార్క్ ఉన్న కమిటెడ్ ఆఫీసర్ను తెచ్చుకోవాల్సిన అవసరం ఈవో కూడా ఉంది. నేనున్నప్పుడు ఆయన పేరేంది, చనిపోయినాడు పాపం, ఆయన పేరు గుర్తు రావట్లేదు, సడన్గా గుర్తుకు రావట్లేదు, ధర్మ ఏదో ఉంది, సరే ఎనివే ఆయన తీసుకొచ్చాం. ఎక్సలెంట్ వర్క్ చేశాడు. తీసుకుపోవటం, గిరిజన ప్రాంతాల్లో శ్రీవారి కళ్యాణాలు, దళిత వాడల్లో శ్రీవారి కళ్యాణాలు, ధర్మ ప్రచార రథాలు ఇవన్నీ పెట్టి చాలా చాలా చక్కగా చేయటం జరిగింది. అటువంటి ఒక స్ట్రాంగ్, ఇన్ఫ్యాక్ట్ నన్ను అడిగితే టీటీడీలో ఏదైనా ఒక చాలా ప్రధానమైనటువంటి వింగ్ ఈవో కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఉంది అంటే ధర్మ ప్రచారం. దాని మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తాడని నేను ఆశిస్తున్నాను. సరే, ఈ క్యూ లైన్ మేనేజ్మెంట్స్ ఇవి కొంత దృష్టి పెడితే ఈజీగా సార్ట్ అవుట్ అయిపోతాయి, ఎందుకంటే టెక్నాలజీ ఆల్రెడీ ఉంది. ఫస్ట్ టైం ఆయన సుబ్బారావు గారు ఈవోగా ఉన్నప్పుడు అది శీఘ్ర దానికి ఏదో పెట్టాడు, శుభధమనం ఏదో పేరు పెట్టి ఈ బ్యాండ్లు కట్టి టైమింగ్ అది పెట్టాడు. సో అది కొంత అప్పుడు ఏదైనా ఏది చేయాలన్నా టీటీడీలో వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంటాయి, వెస్టర్న్ ఇంట్రెస్ట్ రివోల్ట్ అవుతుంటాయి. ఆ రివోల్ట్ అయిన వెస్టర్న్ ఇంట్రెస్ట్ వల్ల ఆయన దెబ్బతింటం జరిగింది. బట్ ఆ పైన అది నెమ్మదిగా ఆ టైమ్ స్లాట్ సిస్టమ్ అమల్లోకి వచ్చింది. 2 రకాలుగా అమల్లోకి వచ్చింది. ముందు టైం స్లాట్ ఇవ్వడం, లేకపోతే వచ్చి కంపార్ట్మెంట్లో కూర్చున్న వాడికి టైం స్లాట్ ఇచ్చి బయటకు పోవడానికి అనుమతించడం, ఊరికి అక్కడనే గంటలు కూర్చొని ఉండకుండా. సరే, ఇంకా శీఘ్ర దర్శనం అనేది ఒకటి పెట్టడం జరిగింది. నాదని రాజు దాన్ని కూడా ప్రైమ్ టైం 6 to 7 అదే ఆర్ 7 o'clock అది రైట్ టైం. అది తీసుకొచ్చి 3 గంటలకు పెడితే ఎవరు చూస్తాడు అది? కానీ పద్ధతి పాఠం ఉండాలి కదా, ఇవన్నీ చేశారు అక్కడ. సో దీని మీద ఈ ధర్మ ప్రచారం మీద దృష్టి పెట్టడం, క్యూ లైన్స్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టడం. ఒకటి, స్టాఫ్ బాగా రెస్పాండ్ అవుతారు అక్కడ. కాస్త ఈవో గనక సిస్టమేటిక్గా ఉండి ముందుకు తీసుకుపోతూ ఉంటే స్టాఫ్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆశిద్దాం, చక్కగా చేస్తారు. చెప్పబోయింది రాళ్లబండి కవితా ప్రసాద్ రాళ్లబండి కవితా ప్రసాద్ గారు. అప్పుడు హీ వాస్ దేర్ యాజ్ ధర్మ ప్రచార సభకు పరిషత్కు చైర్మన్గా తీసుకొచ్చుకున్నాం. ఆయన బాగా చేశాడు. సో చూద్దాం మరి కొత్త ఈవో గారు ఏ విధంగా అడుగులు వేస్తారు, చీఫ్ మినిస్టర్ గారి యొక్క మరి ప్రశంసలు అందుకుంటారు అనేది చూద్దాం. మంచి విషయాలు చెప్పారు. భవిష్యత్తులో కూడా కొంచెం మంచి ఎందుకంటే ఈ వేద విద్య గురించి, తర్వాత టెంపుల్స్ డెవలప్మెంట్ గురించి టీటీడీ యొక్క పాత్ర కూడా మనము వివరించుకోవాలి. భవిష్యత్తులో దాని మీద ఒక డిస్కషన్ చేద్దాం. నమస్కారం.